సచినద జాడవునాంతరంగమందు బ్యాగ్ ఇదన్నా కాలేజ్ బ్యాగ్. ఫైనల్ ఇయర్ లో బ్యాగ్ ఏంట్రా తమ్ముడు కామెడీగా? అదేంటన్నా ఫైనల్ ఇయర్ లో బ్యాగ్ అంటావు? మేము థర్డ్ ఇయర్. నేను చూడు ఎలా ఉన్నాను, నువ్వు చూడు ఎలా ఉన్నావు. ఏంట్రా తమ్ముడు అంత మాట అన్నా? నిజమే కదన్నా, నేను చూడు థర్డ్ ఇయర్, నువ్వు ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్ అయ్యి ఉండి నువ్వు ఈ కటౌట్ పెట్టుకున్నావు, నేను చూడు ఎలా ఉన్నాను. అమ్మాయిలు పడాలిగా అన్నా నీకు కూడా. సరే నేను ఇంకెళ్తా అన్నా, చదువుకోవాలి, టైం అయ్యింది. బాడీ పెంచాలంట, బాడీ. సీనియర్స్ అంటే జూనియర్స్ కి అసలు రెస్పెక్ట్ లేకుండా పోతుంది. అమ్మఒడి కట్ చేయాలి అదవల్ల. అది అమ్మఒడి కాదన్నా బాబు, జేవిడి. హలో చెప్పరా. చిన్న ఎక్కడ ఉన్నారా? ఇవాళ 2 నిమిషాలు నీ ముందుంటారా? ఈ రోజు ఎగ్జామ్ ఫీజు లాస్ట్ డేట్ అని తెలుసా? సరేరా త్వరగా. ఐడి కార్డ్ బాబే ఇప్పుడు తిరిగినట్టు అడుగుతావు ఐడి కార్డు. ఓకే ఓకే. ఎంతసేపు రా బాబు రావడానికి? వచ్చాను కదరా బాబు, ఇంకేంట్రా లేవు లోపలికి. వెళ్ళే 11 గంటలకు రమ్మన్నారు. మరి ఏం చేద్దాం అయితే ఇప్పుడు? క్లాస్కి వెళ్ళిపోతామా? క్లాస్ వద్దురా బాబు, నేను క్లాస్ అంటా కూర్చోవాలి మళ్ళీ. మరి అటెండ్స్? అటెండెన్స్ మనకి ఎప్పుడు ఉందని కొత్తగా అటెండెన్స్ గురించి మాట్లాడతావు? సరేరా. సరే పద. సుబ్బారెడ్డిని ఎక్కడ? సుబ్బారెడ్డి ఎక్కడ కలిసాడు నీకు? సుబ్బారెడ్డి దారిలో కలిసాడు. దరా సుబ్బా పద. ఈరోజు డబ్బులు తేడానికి మా నాన్న చాలా కష్టపడ్డాడు రా. అవునరా, మా నాన్న కూడా చాలా కష్టపడ్డాడు. 2 నెలల జీతం ముందుగానే తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. ఏంటి? అవును, ఏంటి డిసిషన్ గారి ప్లేస్మెంట్ లో జాబ్ వచ్చిందంటగా? అవునరా, 10 lakhs ప్యాకేజ్ అంట. మీరు మాట్లాడుకుంటారు, నేను వెళ్తున్నాను కానీ. ఆడి పనే బాగుందిరా, చక్కగా లైఫ్ సెట్. మనకే వస్తుంది లేరా ఏదో జాబ్. ఏంటి బాబు, ఏంటి నీకు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నారా? 6. ఏంటి ఇప్పుడు చెప్పు? 9. వీడి మొహానికి జాబ్ వస్తుందంట. జాబ్ ఆశకి హద్దు ఉండాలరా. మనకున్న బ్యాక్లాగ్స్ కి పర్సెంటేజ్కి జాబ్లు వస్తాయంట వీడికి. ఈ జన్మకి మనకి జాబ్. సరేలే, టైం అవుతుందిగా, డబ్బులు లెక్క పెట్టుకొని ఒకసారి వెళ్దాం. ఖాతాలో రాసుకోమా? అదే మీరు పెట్టే అప్పుకి బుక్ కూడా నిండిపోయిందిరా. అదే మీరు నాకు ఇచ్చే డబ్బులు మొత్తం ఇచ్చేసారు అనుకో, నేను మా ఊర్లో ఆ డబ్బులతో చేపలు పెట్టుకొస్తాను నేను. బాలం క్లాస్ లెగ్గొట్టి తిరుగుతున్నాడు. ఏమోరా, ముందు తెలుస్తా. డాడ్ అంటే జరగ నాకు. అరే ఉండరా, దేనికి అన్నారు కనుక్కోవద్దేంటి? రే వంశీ, ఇట్రా రారా. చెప్పరా చిన్న? ఏంట్రా క్లాస్ కాకుండా బయట తిరుగుతున్నావు? పాస్పోర్ట్ అప్లై చేశాను రా, సర్టిఫికేట్ కోసం వచ్చా. అవును మీరేంటి ఇక్కడ? ఫీజు కట్టడానికి వచ్చాము. అవును, నువ్వు కట్టేసావా? కట్టేశాను రా, మొన్న పొలం డబ్బులు వచ్చాయి కట్టేశా. అవును ఈరోజు లాస్ట్ రోజు అనుకోండి కట్టడానికి. మీరు ఇంక కట్టలేదా? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు కట్టావు. మా దగ్గర డబ్బులే, మేము కట్టలేదు. మేము కట్టలేదని మా చులకనగా చూస్తున్నావు ఏంటి? అరే నేను అలాగ అనలేదురా, ఎందుకు రేట్ అవుతావు? ఇంకా అన్నావురా? కోపం నా మీద కదా, కెరీర్ పెట్టరా. ఇందాక మీ నాన్న కనిపించారా, ఎండలో ఎంత కష్టపడో తెలుసా? ఆయన ఎంత కష్టపడేది నీకోసమే.
సీరియస్గా చదువు పెట్టరా. రే మధ్యలో పేరెంట్స్ మీద తీసుకొస్తున్నావురా. తెస్తానరా. మీ అమ్మ నాని మీకోసం ఎంత కష్టపడుతుందో తెలుసారా? ఆ తెలుగుని కాలేజ్ ఇష్టం వచ్చి తిరుగుతారంటరా. మీ గుణమే చేసి అప్పుడు ఆలోచించండిరా. వెంకటం ఎక్కడా? ఊరు వెళ్ళావా? ఏం లేదు, కొద్దిగా అమౌంట్ అవసరం పడింది, దానికోసం. మరి ఏం లేదు రేవంత్, రేపు మా అబ్బాయికి కాలేజ్ ఫీజు కట్టాలి. రేపు లాస్ట్ డేట్. మన వాళ్ళందరినీ అడుగుతున్నా కానీ ఎవరో రెస్పాండ్ అవ్వట్లా. డబ్బులు చాలా అవసరం, దానికోసం ఏం చేయాలో అర్థం కాక ఫోన్లు చేస్తున్నా. ఫోను కనెక్ట్ ఇంకో ట్రై చేశాను. మనం ఏం చేద్దామంటే ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి కలుద్దాం, కలిసి చూద్దాం. ప్రెసిడెంట్ గారు నాకు తెలుసు, ఒకసారి ఆయన కూడా మనం ఆలోచించి ఏం చేద్దాం అడుగుదాం. వెళ్దాం. ప్రెసిడెంట్ గారు ఉన్నారా? ఉన్నారండి. రేవంత్ కుమార్ వచ్చారు. ప్రెసిడెంట్ గారు నమస్తే సార్. ఆనంద్ అని మా ఫ్రెండ్ అండి. వాళ్ళ అబ్బాయి ఫీజు కట్టాలని చెప్పి రేపు లాస్ట్ డేట్ అని చాలా సఫర్ అవుతున్నాడు సార్. దాని గురించి మా ప్రెసిడెంట్ గారి దగ్గరికి ఒకసారి వెళ్దామని చెప్పి చెప్పారు సార్. అది తీసుకొచ్చాము. చెప్పండి. నమస్తే ప్రెసిడెంట్ గారు, నా పేరు ఆనంద్. ఏం లేదు, మా అబ్బాయికి కాలేజ్ ఫీజు కడతాకి అవసరం పడింది. తర్వాత అడిగాను, పని అవ్వలేదు ఎక్కడ. ఇప్పుడు మీరు ఉన్నారు ప్రెసిడెంట్ గారు, మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. 2000 దాకా అవసరం పడింది. రేపు లాస్ట్ డేట్. కట్టకపోతే కొద్దిగా ఇబ్బందులు ఉంది, అందుకే మేము ప్రెసిడెంట్ గారిని అడుగుదామని మా ఫ్రెండ్ చెప్తే వచ్చానండి. ఎవరో మీ అబ్బాయి అంటే? అనిల్ అండి ప్రెసిడెంట్. అనిల్ అంటే నల్లగా బక్కగా ఉంటాడు. అవునవును ప్రెసిడెంట్ గారు. ఆయన ఎప్పుడు చూసినా రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు, బళ్ళు వేసుకొని తిరుగుతూ ఉంటాడు. నువ్వేమో స్కూల్ ఫీజు అంటావు, కాలేజీకి వెళ్ళినట్టు నాకు ఎక్కడా కనిపించలేదు. చెప్పండి సార్. వాళ్ళ అబ్బాయి గురించి కాకపోయినా ఆనంద్ మా ఫ్రెండ్ సార్. ఆనంద్ బాగా కష్టజీవండి, అసలు చాలా కష్టపడతారు సార్. ఆనందం గురించి అయినా మీరు ఉత్సాహం చేయాలి సార్, వాళ్ళ అబ్బాయి భవిష్యత్తు కోసం. ఈ డబ్బులు వ్యవహారం కదా, ఇబ్బంది పడతాడు. అతను చదువుతాడనే నమ్మకం అయితే నాకు కనిపించలేదు. ఎప్పుడు చూసినా కుర్రోళ్ళు, సావాసాలు, ఫ్రెండ్షిప్లు. ఇంత మాత్రం దయించి వాళ్ళ అబ్బాయి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు పగలసమానం కష్టపడతారు సార్. దాని గురించి మీరు కొన్ని పెద్ద మనిషి చేసుకుని వాళ్ళ అబ్బాయి చదువు విషయం కాబట్టి ఒకసారికి మీరు ఎంత అవసరం పడతాయి అన్నారు? 20,000. ఓకే, సరే. ఆనంద్ ఎవరో నాకు అంత ఇది కాకపోయినా నీ గురించి అయినా ఇస్తాను నేను. అలాగే సార్. మీ అబ్బాయిని ఒకసారి గట్టిగా మందలిచ్చి కాలేజీకి వెళ్ళేలాగా ఇది చేసుకోండి. అలాగే అలాగే. థ్యాంక్స్ అండి ప్రెసిడెంట్ గారు. నాకు చాలా బాధ కలిగిందిరా. ఎంతలో ఎంత కష్టపడుతున్నారో రా. ఆయన కష్టపడేది మీకోసమేరా. ఏమి ఇక్కడ వచ్చి ఇష్టం వచ్చింది చేస్తున్నారు. చిన్న నీకు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయో? 7 రా. చూడరా, ఎప్పుడు క్లియర్ చేస్తారా సబ్జెక్టులు? ఫైనల్ ఇయర్కి వచ్చో ఫెయిల్ అవ్వడం తప్పు కాదరా. సక్సెస్ కావాలంటే కొంచెం కృషి చేయాలి. అరే మీ అమ్మ నాన్న ఒకసారి గుర్తెచ్చుకోరా. ఎంత కష్టపడుతున్నా ఒకసారి గుర్తెచ్చుకోరా.
నాన్న పిలుస్తున్నారు. అరే ఎక్కడైనా మారండి రా. అరే ఇప్పటికైనా మీ అమ్మ నాన్న పేరు తీసుకురండి, మంచి పేరు. ఎరా మనం తప్పు చేస్తున్నావా? సర్లేరా పద, ఫీజు కట్టి వద్దామండి. అరే వంశీ, సారీరా, నేను అర్థం చేసుకోలేకపోయాను. నిజంగానే మా నాన్న నా కోసం చాలా కష్టపడుతున్నాడు రా. కాలేజీలో మిగతా స్టూడెంట్స్ ముందు నేను తక్కువ అవ్వకూడదని ఎంతో కష్టపడి డబ్బులు నాకు ఇస్తాడు రా మా నాన్న. మా నాన్న నేను అర్థం చేసుకోలేకపోయాను రా. సారీ రా వంశీ, క్షమించరా. చిన్న ఎందుకు ఎడుతున్నారా? గుర్తొచ్చారు. ఇప్పటికీ మంచి చదువుకోరా చిన్న. ఏంటన్నా నీ కటౌట్ కొంచెం తిని బాడీ పెంచొచ్చుగా.